ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. సరే, ప్రజల తీర్పు ఏ పార్టీకి ఇచ్చినా కానీ ఎలక్షన్స్ అలాగే అయితే ముగిసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఒక పెద్ద లక్ష్యం ఉన్నట్టే కదా, ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిందే. దానికి తోడు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏ మాట అయితే ఇచ్చిండో రేవంత్ రెడ్డి, అవినీతి పనులపైన చర్యలుంటే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని చెప్పిండు. ఇదంతా ఒక టార్గెట్ గానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిపెట్టుకొని చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా? ఖచ్చితంగా 6 గ్యారెంటీలకు సంబంధించి కానీ, వాళ్ళ డిక్లరేషన్లకు సంబంధించి కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఇచ్చిన రైతు రుణమాఫీ విషయం కానీ, ఇంకా వేరే ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఏవైతే వాళ్ళు బహిరంగంగా హామీలు ఇచ్చిందో, ప్రకటనలు చేసిందో, సరే మేనిఫెస్టోలో కొన్ని పెట్టవచ్చు, కొన్ని పెట్టకపోవచ్చు, కానీ ఏది ఏమైనా ఈ 6 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి అనేక హామీలు ఏవైతున్నాయో, సరే 100 రోజులు అన్నారు, 100 రోజులకి కొద్దిగా ముందుగానే వాళ్ళ కాలం కలిసి వచ్చినట్టు వాళ్ళకి నోటిఫికేషన్ రావడం వల్ల దాన్ని సాగు చూపెట్టి ఇప్పటిదాకా సాగదీసింది. దాదాపు 2 నెలలు ఈ ఎన్నికల తంతుతోటే ముగిసింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఖచ్చితంగా 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ ప్రభుత్వము బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఇంకా కాకమ్మ కబుర్లు చెప్పకుండా, అరచేతిలో వైకుంఠం చూపెట్టకుండా, వాళ్ళు గనక దీని వైపు అడుగులు వేయకపోతే ప్రజలు ఖచ్చితంగా దీని మీద ఆలోచిస్తారు. దీని మీద ఖచ్చితంగా ఏదో ఒక కార్యాచరణ పూనుకుంటారు అనేదే నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు, చర్చిస్తూ ఉన్నారు, నాతోటి కూడా కొంతమంది అంటా ఉన్నారు. సరే, మనము ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అదనంగా ఇంకా అది చేస్తలేరు, ఇది చేస్తలేరు, ఇంకా మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీలు అవుతున్నాయో, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులకైతేంది, అమరవీరులకైతేంది, లేకపోతే తెలంగాణ స్వప్నం ఏదైతే ఉందో వాటిని నెరవేర్చుకునే క్రమంలో వాళ్ళు ఇచ్చిన హామీలని 6 గ్యారెంటీల రూపంలో 13 గ్యారెంటీలు సాధించుకోవడానికి అవసరమైతే 6 గ్యారెంటీల సాధన కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసుకొని, ఈ 6 గ్యారెంటీల సాధన కమిటీ ద్వారా ఈ ప్రభుత్వం మీద పాజిటివ్గానే, నెగిటివ్ కాదు, రేవంత్ రెడ్డిని బదనాం చేయాలనో, లేకపోతే ఆయనని బజార్కి ఇడవాలనో, లేకపోతే రాస్తారోకోలు చేయాలి, లేకపోతే ధర్నాలు చేయాలి, లేకపోతే క్యాబినెట్ ఏమో చేయాలి, ఎమ్మెల్యేల మీద ఏమో చేయాలని కాదు. 6 గ్యారెంటీల రూపంలో 13 గ్యారెంటీలు మీరు అమలు చేయడానికి మీరు ముందుకు రండి. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే, కష్టం ఉంటే, బాధలు ఉంటే, అడ్డంకులు ఉంటే వాటిని మాతో చర్చించండి, మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాము. ఈ సాధన కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని సెక్షన్ల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ఎందుకంటే ఈ 6 గ్యారెంటీ రూపంలో ఉన్న 13 గ్యారెంటీల్లో ఇది 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి జీవన్మరణ సమస్య. ఇదేదో ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక జిల్లాకి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి సంబంధించింది కాదు. ఇది దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి పుట్టి 5 సంవత్సరాల, అంటే పుట్టిన బిడ్డ మొదలుకొని, 5 సంవత్సరాలే కాదు, పుట్టిన బిడ్డ మొదలుకొని పండు ముసలి కాలు జాపిన వాళ్ళ వరకు కూడా ఈ 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీల్లో ప్రతిఫలాన్ని పొందేటువంటి అవకాశం అందరికీ ఉంది. కాబట్టి ఇది అందరి సమస్య. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు. ఇది జర్నలిస్టులది, లాయర్లది, డాక్టర్లది, నిరుద్యోగులది, విద్యార్థులది, కార్మికులది, రైతులది, ఆదివాసీలది, గిరిజనులది, దళితులది, బహుజనులది, ఉన్నత కులాల అందరిది ఇక్కడ ఈ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళు చెప్పిన మాట 100 రోజులు ఎవడికి అడుగు, ఈ ప్రజలు ఎవడు పోయి అడగలే, నువ్వు 365 రోజులు ఇస్తావా, 200 రోజులు ఇస్తావా, 100 రోజులు ఇస్తావా అని ఎవ్వరు అడగలే. వాళ్ళకి వాళ్ళే చెప్పిండ్రు. నువ్వు చెప్పింది ఇప్పటి వరకు అమలు కాలే, ఏ ఒక్కటి అమలు కాలే. ఏదో ఉత్తగానే బేకారు ముచ్చాలు చెప్తున్నారు, 1, 2, 3 అమలైన అంటున్నారు, కానీ ఏది అమలు కాలే. అమలవుతున్నది అనే పేరుతోటి నడుపుతూ అప్పులపాలు చేస్తున్నారు. కానీ దీన్ని ఇప్పటి వరకు తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సవరించే ప్రయత్నం కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి అనాలోచిత చర్యలు సవరించడంలో కానీ, మీరు అన్నట్టు అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలన, కోటరీ పాలన, లేకపోతే ఇంకా వాళ్ళ
నయం రూపంలో ఉన్నటువంటి గుండాగిరి, దౌర్జన్యము, హింసాత్మక పరిపాలన ఏం మార్పులు వచ్చినాయి? ఏది ఈ 6 నెలల కాలంలో ఏదో ఒక రీజన్ తోటి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్స్ కూడా, లేకపోతే గత పాలకులు ఇబ్బంది పెట్టారు, ఒక ఆర్థిక విధ్వంసం చేశారు కాబట్టి అమలు చేయలేకపోతున్న ఒక రీజన్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ రీజన్ పబ్లిక్ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అదే రీజన్ చెప్పుకుంటూ పోయి కాస్త ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. మొన్నటి ఫలితాలు అవపడలేదా? మొన్నటి ఫలితాలు ఏమి ఇచ్చినాయి? నీ తుపాకి రామనేశం పనికిరాదు, మాటలు కోటలు దాటిన కాలు గడప దాటకపోతే బిడ్డ దేనికి పనికిరావని చెప్తారు పెద్దోళ్ళు. దీనికి మార్క్సు, లెనిన్లు, మావోలు, పూలేలు, అంబేద్కర్లు, గాంధీలు ఎవరు అవసరం లేదు. ఒక సామాన్య రైతు, అక్షర జ్ఞానం లేని రైతు కూడా ఈ సూత్రం చెప్తాడు, బిడ్డ మాటలు కోటలు దాటితే ఏం రాదురా, కాలు గడప దాటాలి అని చెప్తారు. నీ ఆచరణ నిరూపించబడాలంటారు. మనకి ఇప్పుడు ఆచరణలో వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ప్రజలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు బిడ్డ, నువ్వు కనుక ఇట్లనే ఇంకా మాటలు చెప్పినాయి పూటలు గడవకపోతే, మన పెద్దోళ్ళు చెప్తారు చూడు, ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్న ఆట. కానీ ఈ రిజల్ట్స్ తోటి, ఎంపీ రిజల్ట్స్ తోటి మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇబ్బంది పడుతుంది కనిపిస్తలేదు. వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు కలిసి పోటీ చేస్తే మేము సింగిల్ గా పోటీ చేసాం, మా ఓట్ బ్యాంక్ మాకుంది, 20 సీట్లలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు అన్నమాట కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కారణాలు వెతుక్కోవడానికి, సాకులు వెతుక్కోవడానికి ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అది నడవదు. అది నీవు వచ్చిన ప్రభుత్వము నువ్వు సక్రమంగా గనుక పాలన చేస్తే ఎవరెంతమంది గెలిస్తే నీకెందుకు? నువ్వు గెలిచినవా లేదా, నువ్వు ఏమైనావు అనేది ముఖ్యంగానే. వాడు వీడు గెలిచిండు, వీడు వాడికి చేసిండు, వాడిని వీడికి చేసిండు, ఈ తొండి పంచాయతీ వద్దు. నువ్వు నీ పర్ఫార్మెన్స్ చెప్పు, నువ్వు చెప్పినవి నువ్వు చేసినవా లేదా, నువ్వు ప్రజలు వాటిపైన ఏ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు, ఏ విధమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు అనేది నీకు తెలుస్తుందా? ఈ ప్రభుత్వానికి ఎవరికైనా తెలుస్తుందా? ఇప్పటి వరకు కూడా స్కూల్ తెరిచినాయి. ఇప్పటి వరకు ఇంతకుముందు మనం అనుకున్నట్టు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రిని నియమించడానికి బడ్జెట్ అయితే అవసరం లేదు కదా. నియామకం చేయడానికి బడ్జెట్ కావాలన్నా? ఇదే ఫలానా పని చేయాలంటే 5,000 కోట్లు కావాలా, 10,000 కోట్లు కావాలా, లేకపోతే 50,000 కోట్లు కావాలి, కాబట్టి బడ్జెట్ లేదు కాబట్టి ఆ పని టేకప్ చేయలేదని అంటే అర్థం ఉంటుంది. విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడానికి నీ విద్య పట్ల, ప్రజల విద్య పట్ల, సామాన్య ప్రజల విద్య పట్ల ఎంత మీకు శ్రద్ధ ఉందని అపడతలేదా? రీజన్ ఏమై ఉంటుంది సార్? విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు నియమించకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? అంటే సరైన ఒక నాయకుడు దొరకట్లేదనా? నిర్లక్ష్యం ఏమైతే, లేకపోతే ఏంది? అన్ని నేనే కదా, సర్వరోజని వారు నేనున్నా కదా, జిందా తెలుసు మాత్ర లెక్క అని. ఇప్పుడు నోరు నోందే ఊరన్న టోపీ ఆయనకు నోరున్నది, ఆయన లెక్క ఇంకోటి నోరు రాగానే ఇప్పుడు ఒక గీత గీస్తాం ఈడ, ఈ గీత పక్కన పెద్ద గీత గీసిందాక ఇదే పెద్దది, ఇంకోటి దీని పక్కన పెద్ద గీత వచ్చింది అనుకో, అప్పుడు ఇది చిన్న గీత అవుతుంది. కాబట్టి ఈ రోజుకి ఆయన ఈ మొత్తం ఈ ఆటలో ఆయన మాటల్లో, లేకపోతే జిందాబాదులు ముర్దాబాదులు కొట్టించుకోవడంలో, లేకపోతే తమ్మిని బిమ్మిని చేయడంలో కొంతవరకు ఉన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు, అసలు కేసీఆర్ ఉపన్యాసం మొదలైతే అందరు టీవీలకు అతుక్కపోయేది వినడానికి, లేకపోతే బహిరంగ సభల్లో అసలు ఇక కదలపోయేది అక్కడి నుంచి. ఏమైంది పరిస్థితి? కేసీఆర్ ఉపన్యాసం మొదలు కాగానే 5 నిమిషాల్లోనే గ్రౌండ్ ఖాళీ అయిన సంఘటన కూడా చూసినాం. ఇక ఇప్పుడు కేసీఆర్ కంటే, లేకపోతే ఒకప్పుడు వాజ్పేయి గారు ఉపన్యాసం అంటే అసలు పరిగెత్తుకొని వచ్చి వినేది. మోడీ ఉపన్యాసం అంటే అసలు ఇక అది ఎంత గొప్పగా ఉండే. ఇప్పుడు మోడీ టీవీలో అవపడుతుందంటే బంద్ చేస్తారు. సార్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారులు రాకుండా ఇంకొక మాట బలమైన అంశాన్ని తీసుకెళ్ళింది, అవినీతి పరులని ఉపేక్షించే పరిస్థితి ఉండదు, ఎవరిని వదిలిపెట్టమని చెప్పింది. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నం, నన్ను ఒకనాడు జైల్లో పెట్టిండు, ఎవరైతే జైల్లో పెట్టిండో వారి లోపడేయాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నట్టుగా అనిపిస్తా ఉందా, లేకపోతే అందరూ కలిసిపోయినదా? ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇప్పటి వరకైతే ఇదంతా కూడా ఒక తూతు మంత్రంగా నడుస్తున్నది. ఎక్కడ కూడా
వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఏమన్నారు, ప్రజలకు ఉపయోగపడే చర్యలు కొన్ని చేస్తా ఉన్నారు. నెంబర్ 1, బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నారు. చేసిందా? బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పి ఎన్ని ఎన్ని మాటలు చెప్పిండ్రు. ఏమైనా చేసిండ్రా? అంటే ప్రజలకు ఉపయోగపడేది కావాలా. ఇప్పుడు కమిషన్ల పేరుతోటి నీ కక్ష సాధింపు, నీ గులాం తీర్చుకోవడానికి ఏం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు టీఎస్ని తీసి టీజీ పెట్టినావు, లేకపోతే పాటనేమో చేసినావు, లేకపోతే లోగోనేమో చేసినావు, లేకపోతే ఇంకేదో చేస్తావు. ఎవరికి లాభం దానివల్ల? ప్రజలకు ఏమైనా లాభమా? ప్రజలకు ఎప్పుడు లాభం? నీ బెల్ట్ షాపుల గురించి చెప్పినావు, దాన్ని రద్దు చేసి ప్రజల జీవితాలకు ఏమైనా ఉపయోగపడే పని చేస్తే అది మంచి పని చేసిండు, గొప్ప పని చేసిండు. మా రేవంత్ రెడ్డి అనేమన్నా గొప్పగా మాట్లాడుకుంటారు. అది చేయకపోయా. ధరణి ద్వారా పల్లెలు మొత్తంగా కూడా కక్షలతోటి, ఈర్ష్యలతోటి, ద్వేషాలతోటి కనీస కుటుంబాలు కూడా ఐక్యంగా లేనటువంటి పరిస్థితి వచ్చింది ధరణి వల్ల. ఈ దరిద్రపు ధరణి అని మస్తు మాట్లాడినావు. పల్లెలన్నీ వల్ల కాళ్ళు అయిపోయినాయి అని మాట్లాడినావు. మరి నువ్వు వచ్చి ఇప్పుడు 6 నెలల దానికి ఒక కమిటీ చేసినావు, ఇంకేదో చేసినావు. మళ్ళీ తీసుకుపోయి ఆ దొంగ చేతిలో పెట్టినట్టు ఆయన ఎవరు ఆయన పెట్టిన ఐఏఎస్ ఆయన చేతిలో పెడుతుంది. ఏం చేస్తారు వాళ్ళు? దొంగకు తాళం ఇచ్చినట్టు మళ్ళీ ఆయనే ఆ ప్రభుత్వంలో వాళ్ళే, ఈ ప్రభుత్వంలో వాళ్ళే. ఏం జరుగుతుంది? ధరణి ద్వారా నష్టం జరిగినటువంటి దాన్ని నివారించితే ప్రజలకు లాభం. కానీ పబ్లిక్ ఇంత డెప్త్ గా మీరు అన్నట్టు ఆలోచిస్తున్నా సార్? ఖచ్చితంగా. అరే భలే ఉన్నావు నువ్వు. ప్రజల్ని తక్కువ అంచనా వేయకూడదు, ఎప్పుడు వేయద్దు. ప్రజల్ని తక్కువ అంచనా వేస్తే ఎవడైనా సరే కాలగర్భంగా కలిసిపోతాడు. ప్రజలు తండోపతండాలుగా వాళ్ళు రోడ్ల మీద ఎక్కకపోవచ్చు, నిరసన తెలపకపోవచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు నాయకులు వచ్చినప్పుడు ప్రశ్నించకపోవచ్చు. కానీ నిగూఢంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమాన్ని కూడా గట్టిగా అనుకున్నారు. 69లో మొదలైంది, 72లో అసలు ఆ పార్టీనే విలీనం అయిపోయింది. దీన్ని దేకటోడు ఎవడు, దీన్ని పట్టించుకున్నోడు ఎవడు అని విర్రవీగుతూ మాట్లాడిండ్రు. నేను 96, 97లో ప్రారంభించినప్పుడు కూడా నన్ను చూసి ఇంకేమైనా పిచ్చి పట్టిందా అని నవ్వేది. నా దోస్తులే, ఈ తెలంగాణ వాళ్ళే, ఆంధ్రులు కాదు, తెలంగాణ వాళ్ళే. నీకు పిచ్చి పట్టింది, నీకు మెంటల్గా అడిగిపోయినావు అనే మాట్లాడేది. కానీ తెలంగాణ ప్రజలు ఉద్యమ సమయంలో పోరాటం చూసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలం పాటు 2 times 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ పాలన చూసారు. మార్పు కోసం అందరూ ఏకమైతే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. కానీ మార్పు వచ్చిన తర్వాత కూడా పరిపాలన దిశగా లేకపోవడం వల్ల అది ఎవరు వచ్చినా గింతే ఉంది మన బతుకులను డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అస్సలు గారు, ఎట్టి పరిస్థితుల్లో గారు, ఎప్పుడు కూడా ప్రజలు ఇంకా ఆశతోటి ఇంకా ఇంకెవడన్నా ఇప్పుడు ఏమున్నా ప్రజలకు చాలా స్పష్టం. పెద్ద దొంగను దించి చిన్న దొంగను ఎత్తుకున్నామని అనుకుంటారు. కానీ గొప్పోడు వచ్చిండు, వీడు వల్ల మొత్తం ఇక సమాజం అంతా ఏమో అయిపోతుంది, తలకిందులు అయిపోతుంది, అన్నీ వస్తాయి అని ఎవ్వరికి ఆశలు ఉండవు. కానీ బేసిక్ ఏంటంటే కనీస విలువలతోటి పాలన చేయాలనుకుంటారు, కనీస పద్ధతులతోటి పాలన చేయాలనుకుంటారు. కానీ ప్రజలకు ఏదో 5 ఏళ్లలో ఏదో మారిపోతుంది, మొత్తం ఊహించని పరిణామాలు వస్తాయి. ప్రజలకు ఎప్పుడు ఇటువంటి లేనిపోని భ్రమలు ఉండవు.